బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంకపురి గ్రామం పులకకాల్వ మందిరం వద్ద 2005వ సంవత్సరంలో సూర్య దేవాలయాన్ని మా తండ్రి వీర నారాయణ స్వామి అనే సాధువు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాము. 2015వ సంవత్సరంలో 264/2015గా రిజిస్టర్ చేయించి దేవాలయానికి నిర్మాణం చేపట్టాము. అప్పటి నుండి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చేస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున మా సొంత డబ్బులు, భక్తులు, దాతల దాతృత్వంలో అన్నదాన కార్యక్రమాలు, పూజాధికాలు నిర్వహిస్తున్నాం. చీరాల ఆర్య వైశ్యులచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను ఈ దేవాలయానికి 16 ఏళ్లుగా పూజారిగా ఉన్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూజారులకు 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ నిధులు కూడా నేను అందుకున్నాను. నేను దేవాంక కులానికి చెందినవాడను. నాకు, నా కుటుంబానికి మండలంలో మంచి పేరుంది. ఈ ఆలయానికి ఆమంచి స్వాములు అశ్వశాలకు ఒక అశ్వాన్ని బహుకరించారు. అయితే ఈ దేవాలయంపై అగ్రవర్ణాల కన్ను పడింది. అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది కమిటీలో సభ్యత్వం కావాలని, ఇవ్వకపోతే హతమారుస్తామని మాపైన సాధువు మెడపైన కొడవలి పెట్టి బెదిరించారు. దేవాలయం వద్దనే చిన్న పూరిపాక వేసుకుని నివసిస్తున్న మాపై దాడి చేసి పూరిపాకను దహనం చేశారు. ఈ దేవాలయానికి పక్కనే ఉన్న వినాయక మందిరాన్ని నిర్మించింది వేటపాలెం మాజీ ఎంపీపీ చల్లా జనార్దన్. ఈ అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని అడ్డుకుని సూర్య దేవాలయం పేరుతో రిజిస్టర్ అయిన ఈ దేవాలయాన్ని సూర్యనారాయణ దేవాలయం 44/2020తో రిజిస్టర్ చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు ఆలయ అర్చకులు బీరక భాస్కర్ రావు. స్వామివారు చనిపోయిన తర్వాత సిమెంట్ రాళ్ళతోటి ఒక పాకని నిర్మించుకోవడం జరిగింది. దానిపైన దర్భతోటి స్థానికంగా లభించే దర్భతోటి కప్పును వేసుకొని ఇక్కడ నివసించడం జరిగింది. 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటూ స్వామివారి యొక్క అర్చన పూజలు అన్నీ కూడా ఇక్కడి నుంచే చేయడం జరిగింది. నా పేరు వీరక భాస్కరరావు. నేను వీరనారాయణ స్వామి అనేటువంటి సాధువు ఇద్దరం కలిసి 2005 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ సూర్యభగవాన్ దేవస్థానం కట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించి శంకుస్థాపన చేసి ఆలయాన్ని పూర్తి చేసి 2019 వరకు ఈ దేవాలయాన్ని నిర్వహించాము. ఈ మధ్యలో ఎన్నో సమస్యలను అధిగమించి ఈ సాధువు గారు నన్ను కలిసినప్పుడు ప్రత్యక్ష నారాయణటువంటి సూర్యభగవానుడు ఆయన మించిన దేవుడు లేడని చెప్పడంతో ఇద్దరం కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టాం. ఇక్కడ దాని పరంగా కొన్ని పాకలు, అశ్వశాలలు ఇవన్నీ కూడా మేము నిర్మించడం జరిగింది. కాగా 2019 సంవత్సరంలో కొంతమంది అగ్రవర్ణాల వారు ఈ దేవాలయంలో తమకు సభ్యత్వం కావాలని కోరడం జరిగింది. మేము ఇబ్బందులు పడి ఉండడం వల్ల వీళ్ళ వల్ల తిరస్కరించడం జరిగింది. దాని మీదట వీరంతా కూడా ఈ దేవాలయాన్ని ఆక్యుపై చేసి మాకు 264/2015 అనేటువంటి రిజిస్టర్డ్ కమిటీ ఉన్నా కానీ వాళ్ళంతా కూడా దౌర్జన్యంగా ఆక్రమించి నేను నివసించే పాకను పడగొట్టడం జరిగింది. అశ్వశాలను నాశనం చేయడం జరిగింది. ఆమంచి స్వాములు దగ్గర కుర్రాళ్ళు ఒక గుర్రాన్ని సమర్పించారు. ఆ గుర్రాన్ని కూడా కోసుకొని తినివేయడం జరిగింది. ఇట్లా అనేకమైనటువంటి దౌర్జన్యాలు, బెదిరింపులతో గురయ్యి ప్రస్తుతం ఈ గుడికి కొంచెం దూరంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వారు, ముఖ్యంగా చీరాల మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ విషయంలో కొంచెం కలగజేసుకొని మాకు సహకారం అందించి మా గుడిని మాకు అప్పగించవలసిందిగా కోరుచున్నాము. కాగా ఈ దేవాలయం అనేకమైనటువంటి కార్యక్రమాలు, సూర్యహోమాలు, అనేకమైనటువంటి దశల్లో అనేక రకాలుగా 10,000 మంది భక్తులకి అన్నదానం జరగడం కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగున్నాయి. ఇక్కడ దిగుడు బాయిలాగుందా ఇది సైఫన్ బావి సార్. ఇక్కడ నుంచి వరుసలు ఉంటాయి తూములు, కిష్టకాలం నుంచి తూములు ఉంటాయి, కింద వాటర్ వస్తాయి పొలాల మొత్తానికి. అక్కడ వచ్చేసి 4 అడుగుల బావి, దాని వరాడు ఉంది. 4 అడుగుల బావి, నీళ్ళ బావి. ఇప్పుడు రేపు 16వ తారీఖు జరిగే కార్యక్రమం ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది? మీ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని వేశారు కదా. మేము కూడా రేపు మా రిజిస్టర్ కమిటీ వేసి మేము కూడా చేయడానికి కాంప్లీట్ చేస్తాం, కార్యక్రమాలు నిర్వహిస్తాం. నా పేరు గుత్తి ప్రతాపరుద్రకుమార్ అండి. నేను ఈ స్వామివారి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి క్యాషియర్గా పని చేస్తున్నాను. తర్వాత ఈ అగ్రకులాల వాళ్ళు వచ్చి
గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని ఆక్రమణ చేసి మమ్మల్ని తరివేశారు ఇక్కడి నుంచి. మా పైన ఉన్నటువంటి శిఖరం నా చేతుల మీదుగా నేనే, మా ఆవిడ, నేను స్థాపన చేశాము స్వామివారి శిఖరాన్ని. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంతో చందాలు వసూలు చేసి జనాల సహకారంతో గుడిని ఇంత దాకా తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ అగ్రకులాల వాళ్ళు ఈ ఆలయాన్ని కబ్జా చేసి మమ్మల్ని రానికుండా చేస్తున్నారు. కాబట్టి దయించి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిందిగా ప్రార్థన. స్వామివారి దేవాలయము దీనిని వేటపాలెంకు సంబంధించినటువంటి స్థానిక సభ్యులు చల్లా జనార్దన్ రావు గారు మేము కోరిన మీదట వారు తమ సొంత ఖర్చుతోటి మొత్తం వెచ్చించి ఇక్కడ వారు ఈ దేవాలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం వినాయక చవితికి వాళ్ళు దంపతులు వచ్చి పూజలు చేయడం అక్కడ జరుగుతుంది. ఇది చల్లా జనార్దన్ గారిచే నిర్మించబడింది. మరియు ప్రభుత్వం వారికి ఈ సూర్య దేవాలయాన్ని సాధువు గారు ఉన్నప్పుడు 2015వ సంవత్సరంలో సూర్య భగవానుని దేవస్థానంగా 264/2015లో స్వయంగా ఆయన దగ్గర ఉండి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఈ పులగ కాలువ ఒడ్డున ఈ దేవాలయం ఈ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఉండగా ఇప్పుడు వచ్చినటువంటి అగ్రవర్ణాల వారు వేరే పేరుతోటి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంగా రిజిస్ట్రేషన్ ఎలా చేయించారో మనకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే 2005వ సంవత్సరం నుంచి 2019వ సంవత్సరం వరకు 20 వరకు మేము ఇక్కడ అర్చకత్వం చేసి ఉన్నాము. మా జీవితాన్ని ఇక్కడ మేము త్యాగభావనతో సూర్య భగవానుడికి పూజలు అర్చనలు చేయడం జరిగింది ఎంతో భక్తితో. అటువంటి ఈ మొన్న కరోనా టైంలో పూజారులకు ఇచ్చినటువంటి కరోనా పరీక్షలు మరో 5,000 రూపాయల పారితోషికాన్ని కూడా నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వారు స్థానిక రాజకీయ నాయకులు ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ దేవాలయాన్ని మాకు అర్పించి సూర్య భగవాను యొక్క సేవ చేసుకునే విధంగా నాకు అవకాశం కల్పించవలసిందిగా మిక్కిలిగా కోరుతున్నాను. గురుగారైనటువంటి మాకు యోగ విద్యను నేర్పినటువంటి గురువు గారు అయినటువంటి వీరనారాయణ స్వామి వారి గారి విగ్రహం ఇది. వీరిని ఇక్కడే ఖననం చేశాము. వీరి యొక్క సంకల్పం మీదనే మేము ఈ దేవాలయాన్ని మొదలుపెట్టడం జరిగింది. 2005లో ఫిబ్రవరి నెలలో శంకుస్థాపన చేసి క్రమేణా ప్రస్తుత రూపాన్ని